పరవశంలో ఉన్నాడు ఆయన, ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి గతించిపోయింది, ఆ తెల్లవారుజాము గతించిపోయింది, మరల రాత్రి గతించిపోయింది. మీరు నమ్మండి, 72 గంటల తర్వాత బయటకు వచ్చాడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును. 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ప్రార్థనలోంచి బయటకు వచ్చి, పాస్టర్ గారు నీళ్ళు వేడెక్కినాయా అని అడిగాడట. ఈమె ఆయన వైపు తిరిగి, అయ్యా మీరు ప్రార్థనలోకి వెళ్ళి ఎంత సమయం అయిందో తెలుసా? 5 నిమిషాలు అయి ఉంటుందేమో, 10 నిమిషాలు అయి ఉంటుందేమో. ఎందుకు అలా అని అడిగితే ఆ దైవజనురాలు కళ్ళం నీళ్ళు పెట్టుకొచ్చింది. అయ్యా మీరు లోపలికి వెళ్ళి 3 రోజులు అయిపోయింది. 72 గంటల్లో 3 రోజులు వెళ్ళిపోయినాయ్యా. మంచినీళ్ళు లేవు, భోజనం లేవు, వేరే ఆలోచన లేదు, ప్రభువులో లీనమైపోయి ప్రార్థనలో గడిపి, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మలో ఒక సువర్ణం వలె, శుద్ధ సువర్ణం వలె వచ్చేసింది. ఆ కాలంలో గొప్ప కార్యాలు జరిగాయంటే ఆ రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన. దైవజనులు గంటల గంటలు ప్రార్థనలో గడిపారు కాబట్టి, వారి మోకాళ్ళు నలబడ్డాయి కాబట్టి సంఘాలు తెల్లబడ్డాయి. హల్లెలూయా! సంఘాలు ప్రకాశించాయి. మనం 5 నిమిషాలు ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత 5 గంటలు అయితే నేను ప్రార్థనలోకి వెళ్ళి 5 నిమిషాలకి ఎంత కౌంటింగ్ అంటే 5 గంటలు. 1 గంట ప్రార్థన చేశారంటే ఏదో విధంగా ఒగ్గబట్టి సంవత్సరం వాడుకుంటారు కొంతమంది. సహోదరుడు ప్రార్థన చేశానే ఎప్పుడు 2025లో చేశానండి గంట. ఎప్పటిదాకా వాడతానేమో దాన్ని, ఇంకెంతకాలం వాడతారు దాన్ని. ప్రార్థించే prayer is nothing but talking to God, seeing God face to face. దేవుని ముఖాముఖంగా చూస్తూ ఆయనతో మాట్లాడుతుంటే, ఆ స్వరం వినబడుతున్నప్పుడు, దేవుని స్వరం మనం గ్రహిస్తున్నప్పుడు, ఆయన ముఖాముఖంగా చూస్తూ ఆయనతో మాట్లాడుతుంటే ఆ మధురమైన అనుభూతి మాటల్లో చెప్పలేదు. హల్లెలూయా! ప్రార్థన 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 నీ జీవితంలో కొరిటన్ భూమి అనే దేవుని సేవకురాలు ఉంటుంది. కారులో 2 రకాలైన వీల్స్ ఉంటాయి. అందులో ఒకటి స్టీరింగ్ వీల్ అంటారు, రెండవది స్పేర్ వీల్ అంటారు. చెప్పండి, ఒకటి ఏమంటారు? స్టీరింగ్ వీల్ కదా. స్పేర్ వీల్ అంటే ఆ టైర్ ఉంటుంది, ఎక్స్ట్రా టైర్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఈ 4 టైర్లలో పంక్చర్ అయితే ఆ టైర్ వచ్చి ఫిక్స్ చేస్తారు కదా. ప్రార్థన మన జీవితాల్లో స్టీరింగ్ వీల్గా ఉండాలి, కానీ ఆ స్పేర్ టైర్లో ఉండడానికి వీలు లేదంటుంది కొరిటన్ భూమి. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన రోజు ఉపయోగించే స్టీరింగ్ వీల్లో ఉండాలి, కానీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడంలో బాగా ఒత్తుండులు. చెప్పండి, వాళ్ళు కష్టం వచ్చినప్పుడే వారికి ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. కష్టం లేనప్పుడు ఏం గుర్తొస్తుంది? ఐమాక్స్ థియేటర్. కష్టం వచ్చినప్పుడే మందిరం, కష్టం లేనప్పుడు నక్లెస్ రోడ్. కష్టం వచ్చినప్పుడే దేవుడు, కష్టం వచ్చినప్పుడే సేవకుడు. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు అంటే ఫోన్ చేశాడు, అయ్యారు నా కోసం మీరు ఉపవాసం ఉండి మీరు ఏం చేశాడు? అయ్యా ప్రార్థన చేసేది. కొంతమంది సంఘస్థులు ఈ రోజుల్లో, నేను సంఘమే చాలా రీసెర్చ్ చేస్తుంటున్నప్పుడు సంఘ బిడ్డల యొక్క నాడంతా తెలుసు నాకు, ఎందుకంటే మాకు కూడా సంఘం ఉంది కదా. చిన్నప్పటి నుంచి వస్తున్నాయి ఇవన్నీ. సంఘ బిడ్డలు కొంతమంది ఎంత స్మార్ట్ ఉంటారంటే, వారికి ఏమన్నా కష్టం రాగానే సేవకులు వారి కోసం ఉపవాసం ఏం చేయాలి? ప్రార్థన చేశారు. మరి ఈమె ఏం చేస్తుంది? కోడి పకోడి వేసుకుని తింటుంది. అందరినీ పిలిచి అవన్నీ పెడుతుంది. పాస్టర్ గారు మళ్ళీ మధ్య ఫోన్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు మా కోసం, ఉపవాసం ఉండి చేస్తారు. దేవుని సేవకులు ఉపవాసం ప్రార్థన చేస్తారు, కానీ మనం చేసుకోవద్దా? కొంతమంది సేవకుల ప్రార్థన కోసం ఎగబడతారు, మంచిదే, కానీ నీకు నువ్వు ప్రార్థన చేసుకోవద్దా? నీ కుటుంబం కోసం విజ్ఞాపన చేయగా, నీ భర్త కోసం, నీ ప్రయాణాల కోసం, నీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం, నీ సంఘ అభివృద్ధి కోసం, సేవకుల కోసం, దేవుని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి. ఆ పట్టుదల ఎలా ఉండాలంటే, సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు బయటకు వచ్చేసినట్టుగా,
ఏ జవాబు కోసం అయితే ప్రార్థన చేశారో ఆ జవాబు వచ్చి తలుపు తట్టేసింది. దేవుని నామమున స్తోత్రం. పేతురు విడుదల పొందడం చిన్న విషయమా? ఎంతమంది సైనికులు ఉన్నారు పేతురు చుట్టూ? 4 చతుష్టయాలు ఉన్న బైబిల్లో. 4 చతుష్టయాలు అంటే 4 × 4 16 మంది సైనికులు. కెన్ యు ఇమాజిన్? ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు అంతమంది సెక్యూరిటీ. 16 మంది సైనికులు, రోమన్ సైనికుల మధ్య పేతురు ఉంటే సంఘం ప్రార్థన ఈ 16 మంది సైనికులు మాత్రమే కాదు, చెరసాల నుండి పేతురు ఏం చేసింది బయటికి. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే అసాధ్యము అనుకున్న విషయాల్లో ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అసాధ్యం అనుకున్న విషయాలు ప్రార్థన ద్వారా మాత్రమే ఏమవుతాయి చెప్పండి? సాధ్యమవుతాయి. చేయి ప్రార్థన చేయబడుతుందగా. ఎవరు వద్దన్నా ప్రార్థన చేయి, ఎవరు వెనక లాగినా సరే ప్రార్థన చేయి, ఎవరిని నీసార్లు ఇబ్బందులు గురి చేసినా ప్రార్థన చేయి, ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం అలసిపోవద్దు, ప్రార్థన చేయడంలో విసుగవద్దు, ప్రార్థన చేయడంలో పట్టుదల కలిగి ఉందో అదే స్థాయిలో దేవుడు పట్టుదల కలిగిన అద్భుతాలు జీవితంలో, ఆశ్చర్యకరమైన జీవితంలో జరుగుతాయి. అందును బట్టే పట్టుదల కలిగి ఉండండి. యేసయ్య వైపు తిరగడంలో పట్టుదల, ఆయన వాక్యాన్ని పట్టుదలగా పట్టుకోండి. మూడోది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రభువు మిమ్మల్ని దీవించి బలపరుస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను ఎప్పుడో మాట చెబుతుంటాను, ప్రార్థన 3 రకాలు. ఒకటి వ్యక్తిగత ప్రార్థన.